ఇప్పుడు నా వెనకాల చూసుకున్నట్టయితే మీకు అందరూ అక్కడ ఇరవరము బాల ఉగ్ర నరసింహస్వామి దగ్గర వేయించిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి కిందికి వచ్చి ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకున్నట్టయితే ఇక్కడ ఇంకో విష్ణుమూర్తి అవతారం ఎత్తడం జరిగింది. ఆయన ఎలా ఉంటాడు, ఎలా జనాలు ఎందుకు చూస్తున్నారు, ఇక్కడ ఫస్ట్ ఎవరు చూసారు, ఇక్కడ వీటన్ని గురించి తెలుసుకుందాం. ఎర్రవరంలో మరొక విష్ణుమూర్తి అవతారం ఎత్తడం జరిగింది. అదేందో ఇప్పుడు మనం తెలుసుకునే విషయం ప్రయత్నిద్దాం. ఒక్కసారి రండి. నమస్తే కాక. చెప్పండి. ఎర్రవరంలో పైన బాల ఉగ్ర నరసింహస్వామి కాకుండా ఇక్కడ కింద అన్నదానం దగ్గర కూడా ఇంకొక స్వామి వెలిసిందని చెప్పేసి ఇక్కడ జనాలు ఇక్కడ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఎక్కడో చూద్దాం ఒకసారి. ఇట్లా నా వెనకాలకు రా ఒకసారి. ఇక్కడ నుంచి ఇట్లా నాకు ముందు కనపడ్డది. ఇట్లా కనపడ్డాక ఇటు తిరిగి ఈడికి వచ్చిందండి ఆకారం. ఇంత పొడుగు తొండం ఉండదు, పూలమాలలాగా ఉంది. పూలమాలలాగా ఉందంటే ఇక్కడ ఏదో ఆకారం ఉంది, ఆకారంలో పూలమాల ఉంది అనేది అర్థమై 2 రోజులు 3 రోజులు దీని మీద ఇంకా చూశాను అనమాట. టైం సాయంత్రం ఉదయం మధ్యాహ్నం ఇవన్నీ టయాలు మార్చి చూస్తే ఇక్కడ సింహం కనపడది. సింహం దీంట్లో ఉంటుంది. సింహం ఉంది. అంటే పైన బాల ఉగ్ర నరసింహస్వామి, ఇక్కడ కింద ఏం పేరు ఇది మరి? ఇక్కడ ఏం దేవుడిది? నరసింహస్వామి కింద లెక్క. నరసింహస్వామి కింద లెక్కనే. నరసింహస్వామి కింద లెక్క. మీరు ఈ ఆకారాన్ని చూడాలంటే మీరు ఒక 50 ఇప్పుడు టెంట్ కింద ఇప్పుడు అన్నాలు పెట్టే కీ సిస్టమ్ ఉంది కదా, ఆ నుంచి చూడండి. ఈ ఆకారం మనం అటు నుంచి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు పోయిన దాకా చూస్తే మనం ఎటు నుంచి చూసినా మనకెళ్ళే చూస్తున్నట్టు ఉంటుంది సింహం. ఇప్పుడు అంత దూరం కూడా ఇక్కడ ట్రక్కు దాకా వచ్చినా కూడా మన్నే చూస్తున్నట్టు ఉంటుంది సింహం. అంటే పైన ఏనుగు, కింద సింహం. అవును. విష్ణుమూర్తి అవతారం. విష్ణుమూర్తి అవతారం. ఇదంతా చూసినాక ఇంకా చాలా ఉన్నాయనిపించింది. చూస్తే మా మేనలుడు వచ్చిండు ఒకనాడు. ఆయన సెల్లు కొద్దిగా మంచి సెల్లు. అయితే ఈ సెల్లు ఇవన్నీ తీసిండు. ఆయన తీసినప్పుడు అసలు ఏనుగు రూపం కనపడ్డది సెల్లులో, అసలు రూపం కనపడింది. ఇది ఆడుంది, ఆ అబ్బాయి లేడు, వెళ్ళిపోయిండు. తర్వాత నేను నాకెందుకు కనపడలేదు, ఇది సెల్లులో కనపడ్డది, నాకు కనపడపోవడం ఏంటంటే సర్వే దాని మీద చాలా ప్రయత్నం చేసి రోజులు కాదు 4-3 రోజులు చూస్తే దీంట్లో నుంచి ఇట్లా ఇది బాడీ, ఆ నలుపున్న కాడ తోక, ఇదొక కాళ్ళలాగా మొత్తం రూపం అంతా మనకి ఈ ఏరియాకి వచ్చేకల్లా కనపడుతుంది. సెంటరే. అయితే మీకు దేవుడు వచ్చి చెప్పిండా లేకుంటే మీకే ఇట్లా కనిపి? నాకు కంటితోని కొన్ని ఇవన్నీ కూడా నేను చాలా చూసినవి ఉన్నాయి. అంటే మీకేమన్నా దైవికం కానీ లేకుంటే దైవత్వం ఏమన్నా ఉందా మీకు ఇట్లా కనిపించడానికి? నాకు ఏమీ లేదండి. నాకు నమ్మకం అనేది గుడి వచ్చిన కాడ నుంచి, స్వామి వచ్చిన నాటి నుంచి మా తమ్ముడు స్వామి వెలిచినాడు. ఇది కొద్దిగా అనుమానంగా ఉంది అన్నయ్య, ఈ దాంట్లో ఏదో పెట్టినట్టుంది, మా బాల ఉగ్ర నరసింహస్వామి బండ ఇంత ఉంది కదా, అదేదో తెచ్చి పెట్టినట్టు దాని పెద్ద అనుమానంగా ఉంది, మనం పోయి చూద్దామా అన్నాడు. చూద్దామంటే నేను పోయినాడే నాకు 2 నామాలే కనపడ్డాయి. ఇట్లా లక్ష్మీ నరసింహస్వామి ఎదురంగా ఉంటాడు, 2 నామాలు కనపడ్డాయి. అవి చూసి అసలు నాకు ఇంకా చూడాల్సిన పని లేదనుకున్నా. చూడాల్సిన పని లేదు అబ్బాయి, మనం బాగోద్దు, నమ్మినా మళ్ళీ పోయి పరీక్షించిన బాగోదు, నేను రానన్నా. ఇంకా అక్కడ లోపల అక్కడ జనాలు అక్కడ ఉన్నారు, అక్కడేముంది? అక్కడ ఒక చిన్న గృహలాగా ఉంది, దాంట్లో నామం ఉందండి. ఈ ఆకారం కనపడుతున్నాను కదా అన్నాక ఇక్కడ ఆంజనేయ స్వామి ఇక్కడ ఉంటాడండి. ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఉంటాడు ఇక్కడ మెల్లగా. ఇది ఆంజనేయ స్వామి ఆకారం. ఆ ఆకారం అయితే ఇది గద, ఇది వాలము. అంటే వాలం అంటే తోక. ఇది స్పష్టంగా అర్థమవుతుంది. నేను దూరంగా చూసేది ఎట్లా అంటే ఎండాటప్పుడు కానీ ఇట్ట పెట్టి చూస్తాను నేను. దూరంగా నుంచి ఇక్కడ ఎండ ఫోక్స్ పడకుండా ఎండాటప్పుడైనా చూస్తే అర్థమవుతాయి. ఇక్కడ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆకారం, దీంట్లో పక్షి మన సుబ్రహ్మణ్య ఆకారము, పక్షి ముక్కు కనపడుతుంది చూడండి. అంటే ఇద్దరికి వైరం కదా. ఈ పక్షి దీంట్లో ఉంది ఎందుకనో మరి, చుట్టూ ఇక్కడ ఆకారం ఉంది అది అట్లా. అక్కడ ఆ రోటి బండ లాగా దాని మీద సింహం ఆకారం ఉంటుందండి. అది సింహాకారం కదా, నరసింహస్వామి ఆకారం. దాని మీద ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ అడిగి పోతే ఏం కనపడుతుంది, మొత్తం ముద్ద బండ గులక బండాలు ఉంటుంది. ఒక అమ్మాయిని తీసుకొచ్చి నరసింహస్వామి భక్తురాలంటే ఆంధ్ర నుంచి వచ్చింది, ఇక్కడ ఉండడానికి వచ్చారు, ఆరోగ్యం బాగాలేక వాళ్ళ అమ్మకి. ఆ అమ్మాయిని తీసుకొచ్చి పైకి ఎక్కించి ఆ అమ్మాయిని నేను ఇక్కడ ఆకారం చూస్తూ వాళ్ళ కాడ పెట్టమ్మా అని పెట్టించి తర్వాత నేను పోయి సరిగ్గా మళ్ళీ దాన్ని అటు ఇటు జరిగేటట్టు చూసి ఆకారాన్ని బొట్టు పెట్టా పైన. అయిపోయింది ఇక అక్కడికి వెళ్ళి చూద్దాం. మరి ఇక్కడ కింద ఈ రాళ్ళన్నీ పేరుస్తున్నారు కదా, ఎందుకోసం? ఈ భక్తులు ఆశ
ఈ 4 అంతస్తులు కట్టాలన్నా 5 అంతస్తులు కట్టాలన్నా అనేది కోరికమేనా ఈ ఒకళ్ళు 4, 5, 6 పేరుస్తున్నారు అని నేను అనుకుంటున్నా. మరి వాళ్ళు చెప్పాలి అది. సరే, అక్కడ ఏమవుతారో ముందు ఒకసారి చూద్దాం రండి. ఇగో ఇది నామం, కొద్ది గృహలాగుంది కొద్దిగా. ఆ నామం ఉంది, ఇటుపక్క అటుపక్క అమ్మవారి ఆకారాలు 2 ఉంటాయి. ఆ నామానికి అటుపక్క ఇటుపక్క అమ్మవారి ఆకారం ఉంది. ఇది ఇష్టమూర్తి ఆకారం. ఈ ఆట వాళ్ళకి ఇట్లా పడుకోండి స్వామి ఇట్లా ఇక్కడ అవతారం ఇక్కడ పడుకొని ఉండు. అయినాక ఇక్కడ సింహం రూపంలో బాలసింహం లెక్క చిన్న ఆకారం ఆడ కనపడుతుంది. ఇది ఇష్టమూర్తి నరసింహస్వామి ఆకారం. ఈడ ఒక మ్యాపే ఉంది. మ్యాప్లో నేను సెందూరంతో మళ్ళీ నేను మార్కులు పెట్టినా. ఈ మ్యాప్లోనే మళ్ళీ నేను కూడా భక్తులకు చెప్పడం కోసమని ఇక్కడ ఇవన్నీ సెందూరంతో పెట్టింది నేను. అసలు మ్యాప్ మళ్ళీ దాంట్లో మ్యాప్ కూడా ఉంటుంది. అసలు వస్తుందా ఉన్న మ్యాప్ ఒరిజినల్ అక్కడ మీరు పెట్టిన దాంట్లో కనిపిస్తుంది. 2 ఉంటాయి. ఇదైనాక ఇక్కడ కూడా నరసింహస్వామి ఆకారం. ఇక్కడ దీంట్లో నరసింహస్వామి ఆకారం ఉంటుంది. దీంట్లో ఇక్కడ ఉంటుంది ఆకారం. అక్కడ ఆకారం ఉంటుంది. ఇక్కడ మొత్తం మీరు చూసుకున్నట్టయితే మనకు ఎన్ని అవతారాలు వెలిసినాయి ఇక్కడ? చాలా ఉన్నాయండి. ఇక చెప్తున్నాయి కదా, దాంట్లో వస్తున్నాయి కదా, మన లెక్క పెడతలేదు మనం. రోజుకు అవతారం పుట్టుకొస్తున్నట్టే. నేను ఆ మధ్య కొన్ని ఛానల్లో చెప్పిన ఈ గుడిబండ అబ్బాయి వచ్చిండు, ఆయన తీసినప్పటికి ఇప్పటికి 6-7 ఆకారాలు నేను నిన్న మొన్న డిమ్ముకుందిగా వాతావరణం చల్లగా ఉందిగా పగలు, అందుకని 6-7 రకాలు కనపడ్డాయి. ఇంకా కూడా కనపడే అవకాశం ఉంది. ఆకారాలు కనపడే అవకాశం కూడా ఉంది. మరి ఇప్పుడు ఇన్ని అవతారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, పైన ఏమో బాల ఉగ్ర నరసింహస్వామి వెలిసిండు, అక్కడ పూజలు అందుకుంటూ అన్ని జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఎందుకు పూజలు చేస్తలేరు, ఎందుకు పూజలు అందుకోవట్లేదు? ఇప్పుడే కదా కొస్తా కదా, మరి ఇక చూడాలి మనం. భక్తులు అందరూ సహకారం అందరు వస్తేనే కదా ఇక్కడ వెలుగు వచ్చేది. మనం అక్కడ పండుస్వామికి దేవుడు కల్లో వచ్చి చెప్పడం అక్కడ పూజలు జరుగుతున్నాయి. మరి ఇక్కడ నువ్వు మామూలుగా చెప్తే నేను పట్టించుకోవట్లేదు. మామూలు చెప్తున్నా పట్టించుకోలేదు. నేను అక్కడ ఎంట్రన్స్లో చెప్పా, ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి చెప్పారు కదా, నేను మీరే చెప్పారు. చెప్పారు కాబట్టి మరి వాళ్ళందరూ పట్టించుకున్నారు. ఇప్పుడు చాలా వెలుగులో ఉంది. రేపు దాన్ని తీస్తారు, పక్కన పెడతారు. మళ్ళీ గుడి కట్టినాక మళ్ళీ ఆయన క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఆకారాన్ని చేస్తారు. గుడి కట్టినాక మళ్ళీ పెద్ద వెలుగులోకి వస్తుంది అది ఆ ఆకారం. అప్పుడు మీరు కూడా ఒక గురువే అవకాశం ఉంది. అక్కడ అవకాశం ఉందనుకుంటున్నాను నేను. నాకు చాలా తెలుసు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి. మీకు విద్యలు ఏమన్నా వచ్చా అని? మీ గర్భగుడిలో కూడా కింద కాదు, గర్భగుడి పైన ఉన్న ఆకారాలు మీకు ఆ కప్పు తీసినాక పైన ఉంటుంది పెద్ద మ్యాప్ ఉంది. విష్ణుమూర్తి ఆకారం ఉంది, అమ్మవారి ఆకారం ఉంది గర్భగుడి పైన. ఇప్పుడు మనం గర్భగుడి ఇట్లనే ఉంది కదా, ఇది నాగేంద్రుడి ఆకారం ఉంది అక్కడ. ఇట్లుంది కదా పెద్ద ఆకారం. దీని మీద ఈ సైడ్ విష్ణుమూర్తి, ఆట వాళ్ళకి ఇట్లా పడుకొని పెద్ద ఆకారం ఉంటుంది. తల నల్లగా ఉంటుంది. నశం రంగుల కిరీటం ఉంది. కిరీటానికి ఆకారాలు ఉన్నాయి. దాంట్లో చిన్న ఆకారం ఇట్లా వస్తుంది విష్ణుమూర్తి ఆకారం. దానికి 2 కళ్ళు ఉన్నాయి ఆయనకి. 2 కళ్ళు, ఈ కళ్ళు కలిసి 3 కళ్ళతో 2 ఆకారాలు. ఈ ఆకారం కొద్దిగా వచ్చినాక అమ్మవారి ఆకారం మళ్ళీ కనపడుద్ది. ఈ అమ్మవారి ఆకారం వచ్చినాక మళ్ళీ విష్ణుమూర్తి ఆకారం కొద్దిగా ఇట్లా ఆకారం వస్తుంది. స్వచ్ఛమైన ఆకారం. పుట్టలోకి ఆంజనేయ స్వామి ఆకారం ఉంటుంది, పెద్ద బండ ఉంది. ఈ బాడీ ఆ బాడీ కలిసిన దగ్గర ఉబ్బెత్తుగా ఉంటుంది. ఉబ్బెత్తుగా ఉన్న దాంట్లో 2 కళ్ళు కనపడతాయి. ఇది దీంట్లో ఉబ్బెత్తుగా నరసింహ తల కనపడుద్ది. తల వరకు తాంబేల ఆకారం ఉంటుంది. తాంబేల ఆకారం 2 కళ్ళు కనపడతాయి. పైన అమ్మవారి ఆకారం 2 కళ్ళు కనపడతాయి. ఈ 2 కనపడ్డాక మరి ఎంత ఒకటే లింకు ఇడిపోలా. తర్వాత మళ్ళీ ఆనుకొని బాలా నరసింహస్వామి కింద గుళ్ళో ఉంది కదా, ఈ గుళ్ళో ఆకారం ఉన్న సాలుగా పైన శిల ఉందండి. ఇప్పుడు పండుస్వామికి వాళ్ళందరూ రాకముందు మీకు ఏమైనా కళ్ళ మీకేమైనా అట్లా మీకు ఏమీ రాలేదండి. మీకు రాకుండా వాళ్ళకి వచ్చింది. నాకు ఎప్పుడంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీ కళ్ళకి మీకు ఇక్కడ కనిపించింది. నాకు ఎప్పుడంటే మొన్న ప్రతిష్ఠ చేశారు కదా, శంకుస్థాపన చేశారుగా, ఆ రోజు మాత్రం విగ్రహం ప్రతిష్ఠ విగ్రహం ప్రతిష్ఠ చేసిన రోజు బాల నరసింహస్వామి ఒక కుర్చీలో కింద ఉన్న బాలుడు ఎగిరి కుర్చీలో కూకున్నట్టు కనపడింది. కూకున్నట్టే కనపడదు కానీ నేను మాట్లాడటం కానీ నేను ఇంకా ఏమీ లేదు. ఒక బొమ్మలాగా కుర్చీలో ఎగిరి కూకుంది. తర్వాత 3వ నాడు కళ్యాణం జరిగింది. కళ్యాణం జరిగిన రోజు కళ్యాణం జరిగిన నైట్ ఏమైందంటే రాత్రి పూట కల్లో ఒక ఇనప పెట్టి ఉంది, పెద్ద పెట్టెలో నుంచి ఒక ఆకారం బయటకు వచ్చింది. పంచ కట్టుకొని సొక్కా లేదు, కొద్ది ఆకారం. అది నేను ఇష్టమూర్తి అనుకున్నా. తెల్లటి ఆకారం, కొద్దిగా ఉండు మనిషి, తెల్లటి పంచ కట్టుకుంటూ సొక్కా లేదు. ఆ రూపం కనపడే వరకే. కానీ ఈ అమరావతి గారు ఈ ప్రతిష్ఠ చేసిండు కదా, ఆయన ఏదో అటు నుంచి ఏదో చెప్తుండు.
ఈ ఆకారం తలుపు తీసుకొని నేను బయటకు వచ్చిండు కథ అంతేక ఈ రెండు కనపడ్డాయి నాకు. అంతే తప్ప నాకు ఏమి తెలియదు. ఇక మాట్లాడటం కానీ చూడటం కానీ. సరే ఇప్పుడు ఇక్కడ అయిపోయిందా ఇంకేమన్నా ఉంది? ఇక్కడ అయిపోయింది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ గంధం వాళ్ళ గురించి చూడండి. గంధం పెట్టారు. ఎవరు పెట్టారు? ఆ బొట్లు అంటే కుంకుమ వేశారు. కుంకుమ అట్లా కొట్టడమే, ఇక్కడి నుంచి పెట్టడం కాదు. అంటే ఆ పచ్చబొట్టు మాత్రం ఇక్కడ మనకి ఈ ఆకారాలు తెలవతలకి ఎక్కకూడదు అనేది ఇప్పుడు అర్థమైంది. ఆ బొట్టు అయ్యి ఆకారాలు ఉన్నాయని పెట్టిన అయ్యి అన్నీ అంతకుముందు పెట్టినాయి. ఈ మన కింద చూడగతలకి ఈ గంధం అనేది గంధం రంగులో ఉంది. ఈ బండ దాంట్లో నరసింహస్వామి ఆకారం, ఇగో ఈ యాంగిల్లో ఆకారం, గంధం ఉన్న ఏరియాలో నరసింహస్వామి ఆకారం తల లావుగా కనపడుతుంది. అయితే ఇక్కడ మీకు అది అవతారం కనిపిస్తుంది అంటే మొత్తం మీద అక్కడ విష్ణుమూర్తి, ఆంజనేయ స్వామి అండ్ సింహము, ఇక్కడ గరుడ, మళ్ళీ నరసింహస్వామి. అక్కడ ఏం అవతారం? ఇక్కడ నరసింహస్వామి ఆకారం. అక్కడ కూడా నరసింహస్వామి ఆకారం. అంటే బాలా కానీ లేకుంటే ఉగ్ర నరసింహ కానీ ఇలాంటి పేర్లు ఏమని అనుకున్నారా? లేకుంటే కరెక్ట్గా తెలవండి. అసలు ఆకారాల గురించి మనకి అంత ఐడియా లేదు, అసలు అంత అనుభవం లేదు వాటి మీద. ఇప్పుడు పక్షిని గురించి మా అమ్మాయిని అడిగి చెప్పింది. గరుడమంతుడు అంటే విష్ణుమూర్తి వాహనం అనేది. ఇది బాలసింహనే కదా. తాంబేలు వేరండి. ఇది వరహావతారం. ఇది వరహావతారం. ఇక్కడ అది రకరకాల అవతారాలు. విష్ణు ఇది వరహావతారం. ఇక్కడ వరహావతారం చూడండి. ఇది తల, ఈ తల, ఇది తల, చివర ఇది దాంట్లో నుంచి విష్ణుమూర్తి ఆకారం వచ్చింది చూడండి. ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నేలకెళ్ళ పెట్టండు. వరావతారం అంటే పందిని అనుకుంటాం మనం, పంది రూపంలో ఉన్న విష్ణుమూర్తి అవతారం. అవునవును, అంతవరకు తెలుసు అండి. ఇది ఈడ కూడా ఉంటుంది. ఈ గుర్తులు రెండు నామాల్లాగా ఉన్నాయి కదా, ఆడ కూడా విష్ణుమూర్తి ఆకారం ఉంది. ఆడ కూడా ఉంది. ఇట్లా కిందికి రా, ఇబ్బంది పడుతున్నావు అక్కడ నిలబడి. కొద్దిగా కిందికి వెళ్ళి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఉందండి. ఇంకా ఉందా? ఇంకేముందో ఒకసారి విందాం. చూడాలంటే ఇది ఇక్కడ పసుపు కుంకుమ ఎందుకు వేసారు? కొబ్బరికాయలు కొట్టారు, పసుపు కుంకుమ వేసారు అంటే ఇక్కడ ఇదేందుకు? విష్ణుమూర్తి ఆకారం ఆడుంది కనుక ఇవన్నీ వాళ్ళకి అర్థం కాకుండానే వాళ్ళకి పెద్ద ఆకర్షణ వచ్చిందండి. ఇక్కడ తెలవకుండానే వచ్చింది. నేను ఏదో టూకీగా చెప్తే వాళ్ళు చాలా ఎక్కువ చేశారు. నా వాడ పవర్ అనేది భక్తుల పవర్ ఎక్కువ ఉంది నా పవర్ కంటే, నాకు తెలిసి. నీకు పవర్ ఉండే పట్టుకనే దేవుడు ఇక్కడ వెలిసిండు అని చెప్పేసి నీకు కళ్ళకి కనిపించింది కదా, నీకు కూడా ఒక పవర్ ఉన్నట్టే కదా. నాకుండి కానీ నాకంటే ఎక్కువ వాళ్ళకు ఉందని అర్థమైంది. ఇక్కడ నేను టూకీగా చెప్తే వాళ్ళు చాలా ఆకర్షణగా చూస్తున్నారు. టూకీగా చెప్తే చాలా ఆకర్షణగా చూస్తున్నారు. తర్వాత నాకు ఇంకా అర్థమైనాయి. కానీ అంతకుముందు అంటే పైన 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 బాల ఉగ్ర నరసింహస్వామి పూజలు అందుకున్నట్టు ఇక్కడ మీకు కనిపించిన ఇన్ని అవతారాలు కూడా పూజలు అందుకోవాలని మీకు కోరిక ఉందా? కోరిక ఉందండి. కోరిక ఉంది. వాళ్ళు వెలుగు వేసే మాత్రం చాలా వెలుగులోకి వస్తుంది. ఇది మా కమిటీ వాళ్ళు. ఇప్పుడు మీరు కూడా కమిటీలో ఉన్నారా? ఫస్ట్ నెంబర్ నేను, మొదటి నెంబర్ నేనే. మొదటి మెంబర్ మీరే. ఒకసారి మరొకసారి మీ పేరు చెప్పే. యానాల వెంకటయ్య. ఇప్పుడు ఈ ఎర్రవరం గుడిలో బాల ఉగ్ర నరసింహస్వామి అవతారం ఏదైతుందో దాంట్లో ఇంకొన్ని సీక్రెట్లు, ఇంకొన్ని రహస్యాలు దాగున్నాయని విన్నాను. వాటి గురించి ఏమైనా చెప్పగలవా? ఆయన జనాలకు తెలియని విషయాలు చాలా నాకు తెలిసిన వాళ్ళు చెప్పని విషయాలు ఉన్నాయి. గుడిలో గర్భగుడిలో మీకు ఏం చెప్పారు చెప్పండి. మాకు తెలిసిన విషయము 3 అవతారాలు తెలుసు. మీకు చెప్పింది అయ్యే. ఇప్పుడైతే 3 అవతారాలు లక్ష్మీ నరసింహస్వామి ఉండు, లక్ష్మీ నరసింహస్వామి ఎదురంగుండు పన్నెండు ముఖంగా. మరి ఈ దక్షిణ ముఖంగా ఉన్న ఆయన ఉగ్ర నరసింహస్వామి, ఇటు ఉత్తరంగా ఉంది బాల నరసింహస్వామి. ఈ 3 చెప్పారు. 3 అయితే 3 కాకుండా బాల నరసింహస్వామి తలాభినుంది సింహం రూపంలో ఉండ. ఇప్పుడు అక్కడ చూసినాం కదా మనం, పొడుగ్గా ఈ బండసందులో ఇరుక్కొని ఉన్న ఆకారం, ఆడ సింహం ఆకారం ఉంది. బాలసింహం అంటారు. అది నా లెక్క. బాలుడు ఆకారంలో బాలసింహం ఇంతలా ఉంటుంది. సింహం ఉంది బాలుడి దగ్గర. సింహం రక్షణగా, బాలుడికి రక్షణగా ఉన్నట్టు లెక్క, నా లెక్క. అయితే ఆ తర్వాత అక్కడ ఎదురుగా ఒక బండ, ఇట్లా బండ ఉంది. ఆ బండ మీద నేనైతే చూడలేదు. కానీ నేను అప్పుడు మొదట్లో పూజారి పావుగంట వచ్చి శుక్రవారం వచ్చి వెళ్ళిపోయేవాడు. నేను భక్తులతోని ఒక అయ్యప్ప స్వామి మాలేసుకున్న భక్తుడు వచ్చిండు. ఆయన పుట్టుకు తీసుకోమన్నా. తీసుకున్నప్పుడు ఆయన తీసినప్పుడు దాని మీద నారదల వారు చెప్పిండు. ఆ బండ మీద నేను కూడా చూసిన నారదల వారు ఉండు.
అయినాక లక్ష్మీ నరసింహస్వామికి ఎదురంగా తూర్పు వెనకపాటుతోని ముఖము పన్నెండు భాగంగా లక్ష్మీ మన ఏనుగు రూపం ఉంది. అంటే గజ రూపం మొత్తం ఏనుగు రూపం మొత్తం ఉంటుంది. తలాగిల కాదు, తల ఇట్ట నేలకు పెట్టి తల రూపం ఉంది అక్కడ. అదైనాక ఈ కప్పు బీకి ఈ మధ్యన గుడి శంకుస్థాపన అప్పుడు కప్పు బీకారు. కప్పు బీకినప్పుడు సాయంత్రం పూట పొద్దు పోయినప్పుడు ఇదంతా వెలుతురు వచ్చినప్పుడు ఇక్కడ ఆ గుడిలో ఈ సాయంత్రం పూట వెలుతురు గుడిలో మన బాలనరసింహస్వామి ఏరియాలో పడుద్ది. ఇట్లా ఈ ఏరియాలో ఉంది కదా, ఇట్లా ఆ కాలం ఈ పొద్దు ఇట్టు ఉంటుంది. అయితే ఆ వెలుతురు పడ్డప్పుడు ఆడ ఒక గృహాల కొద్దిగా ఒక బెజ్జం లాగా ఉంది. బెజ్జంలో ఇట్లా మళ్ళీ నరసింహస్వామి విష్ణుమూర్తి రూపం ఉంది. నరసింహస్వామి రూపం విష్ణుమూర్తి రూపం ఏదో రూపం ఉంది. ఆ చిన్నగా ఇటు పక్క బండ ఉంటుందిగా ఇటు రూపం ఉంది. నాకు తెలిసిన అది కాకుండా అసలు ఎదురంగా ఉన్న ఆకారాలు చాలా ఉన్నాయి. అవన్నీ మనం గరుటమంతుడు 3 రాళ్లతో నాకు ఆకారం కూడా ఉంది. గరుటమంతుడు ఆకారం ఎదురంగా కింద ఎదురంగా కిందికి వచ్చినాక మన కింద నుంచి చూస్తే మనం దర్శనం చేసే ఏరియా ఉంది కదా, అది చూస్తే ఎదురంగా ఉన్న బండలకి 3 రాళ్ళు కలిసి ఒక గరుటమంతుడు 2 రెక్కలు 2 రాళ్ళు, 3వ రాయి తల, ఆ రూపం ఉంది. ఆ రూపం ఉన్నాక ఏంది ఇంకేదో చెప్పిరా మీరు ఇన్ని రూపాలు ఉన్నాయి, ఇన్ని అవతారాలు? నేను భక్తులు చెప్పిన, కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళకైతే నేను చెప్పలేదు. మరి ఇప్పుడు మీరు కూడా కమిటీ సభ్యులుగా మీరు 6-7 నెలలు ఉన్నా, అసలు అక్కడ కదలకుండా ఉన్నా. అప్పుడు భక్తులు ఏదో 100, 200, 300 వచ్చేవాళ్ళు. పొద్దుగూకులు ఉండేవాడిని. అయ్యగారు వచ్చి శుక్రవారం వచ్చి 1/2 గంట నైవేద్యం పెట్టి వెళ్ళిపోయేవాడు. ఈ ఆకారాలు ఏమున్నాయి, ఎక్కడ ఏమున్నాయి అనేది ఇంకా నా పట్టుదల అనేది ఏనా ఉంది దాని మీద. చుట్టూ ఎక్కడేముంది, ఏ టైంలో ఏం కనపడుతుంది మీకు విషయాన్ని. తూర్పు పక్కన ఇంకో 2-3 నెలలు అయినాక ఆ దిర్శన చెట్టు ఉంది. ఆ చెట్టు నీడ ఆడ పడేటప్పుడు విష్ణుమూర్తి ఆకారం పెద్ద ఆకారం కనపడుతుంది. పడే ముంగల ఆ టైం అనమాట. ఆడ పెద్ద ఆకారం ఒక బండ, ఒక లొందలాగా ఉంటుంది. ఆ లొందలో పెద్ద రూపం కనపడేది. ఆ శుంఠికి పోతే కొద్దిగా సింహం రూపాలు, 3 రూపాలు సింహం తలలు కనపడే కింద. కొద్దిగా అట్టపోతే ఇట్లా దక్షిణ బయలు ఉంటాయి. 2 ఆకారాలు, 2 సింహాలు ఉంటాయి. ఈ పైన కూడా నరసింహస్వామి ఆకారం పైన ఉంటుంది. ఈ సింహాలు ఉంటాయి, పైన నరసింహస్వామి ఆకారం ఉంటుంది. పెద్ద ఆకారాలు అవి. అయినాక మనకి గర్భగుడిలో ఇంకేం మర్చిపోయినా, ఎదురుగా ఉన్నాయని చెప్పినా కదా. ఎంట్రన్స్లో మనకి దర్శనం, నాగేంద్రుడి దర్శనం అవుతుంది కదా, పెద్ద ఆకారం. ఇక్కడ ఎంట్రన్స్ ఇక్కడ పై తల ఉంది కదా పడెక్కి, ఆ పడెక్కి అన్ని మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, నరసింహస్వామి ఆకారాలు మొత్తం దండే ఉంటుంది. అవునవును. ఈ బండకి అన్ని వరుసన. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కదనే, మరి ఇవన్నీ వాళ్ళు బయటకు ఎందుకు చెప్పలేము? ఒకటే పేరు చెప్తున్నారు, బాలాపుర నరసింహస్వామి. మనం ఏం చెప్తాం? మనం ఎంతలా భక్తులం? మనం చెప్తే లెక్క. ఆ లెక్కలో నాకు తెలుసు కాబట్టి చెప్పలేదు. అదిగాక కొన్ని ఆకారాలు 3 గంటలకు 2 ఆకారాలు చొప్పున కూడా ఉన్నాయి కొన్ని వాటిలలో. ఆ రకంగా చాలా ఉన్నాయి. ఇంకా చుట్టూ కూడా ఇంకా అన్ని ఉన్నాయి. కానీ అందరు చెప్పినవి చాలా ఉన్నాయి, మనం చెప్పినాం. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు చాలా ఉన్నాయి. మీరు నేర్పిస్తారు కూడా? నేను చెప్తున్నా కదా, చెల్లిపోవాలి చెప్తున్నా కదా. నేను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు చూశారు. అదంతా వెలుగులోకి వచ్చి ఆ బండ. ఇంకోటి ఆంజనేయ స్వామి బండ ఉందండి. నా లెక్క ఆంజనేయ స్వామి బండ అయింది అనేది ఇప్పుడు నేను అంత ఇదేం కాదు. పెద్ద బండ ఉంది వెనక పక్క, ఇటు మళ్ళీ ఉంటుంది. దాని మీద దాని చుట్టూ ఇంత తెలుపు ఉంది. దానికి నా అనుభవం ప్రకారం దీన్ని బోర్డర్ వేసా చందూరంతో. దాంట్లో అన్ని ఆకారాలు ఉంటాయి, ఇష్టమూర్తి ఆకారాలు అవి ఉన్నాయి. ఒక బొట్టు కనబడుద్ది. ఆ బొట్టుని మనం ఇక్కడ ఆ రేగులను దూరం పోయి చూడాలి మనం. ఆ బొట్టు ఉదయం పూట చూస్తే బొట్టు ఎప్పుడూ కనపడుతూనే ఉంటుంది. అంత దూరం నుంచి చూసిన ఈ బొట్టు ఉదయం పొద్దుపడిచేటప్పుడు సూర్యభగవానుడి కింద అనుకున్నా నేను. కనపడుతుంటే ఆ ఆకారం పొద్దున పూట చూస్తే దాంట్లో ఒక ఆకారం పడేది, ఒక మ్యాపు, ఒక ఆకారం పడేది. ఆకారం పడి తర్వాత ఇంకొక ఆకారం పడేది కింద, కిందికి వచ్చినాక అట్ట 2 ఆకారాలు పడేవి. అది ఎప్పుడూ కనపడేది. ఇంత దూరం నుంచి కూడా ఆ బొట్టు కనపడేది.
బొట్లో ఆకారం కనపడేది. పగులు అయితే అర్థం కాదు, పగులు అయితే పొద్దుగుకులు బొట్టే కనపడుద్ది పొద్దాక. అట్లున్నాయి. సరే, ఇప్పటిదాకా నువ్వు మాకు తెలియని విషయాలు చాలా చెప్పడం జరిగింది. ఇంకా కొన్ని మర్చిపోయి ఉంటానండి నేను, ఇంకొన్ని మర్చిపోయారా మీరు ఆల్రెడీ? అనుకుంటున్నాను నేను. వెంకటయ్య గారు ఇంకా కొన్ని విషయాలు కూడా మర్చిపోయారట. ఇంకా కొన్ని ఆయనకు తెలియని విషయాలు కూడా మళ్ళీ చెప్తా అన్నారు మనకు. ఇంకొన్ని విషయాలు మళ్ళీ ఒక రోజు కూడా తెలిసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు అయితే మనకు చాలా విషయాలు బాలఉగ్ర నరసింహస్వామి గురించి కానీ, ఇక్కడ వెలిసిన విష్ణుమూర్తి అవతారాల గురించి కానీ ఆల్మోస్ట్ ఇక్కడ ఆయనే కనుక్కోవడం జరిగింది. పూజారి వచ్చి పూజ చేసిపోతే దేవుని దగ్గర మొత్తం సేవ చేసుకుంటూ ఉండి అవతారాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ ఏముంది ఏం లేదు మొత్తం కనుక్కోవడం జరిగింది వెంకటయ్య గారే. దాని గురించి కూడా అవన్నీ ఏమేమి ఉన్నాయి మళ్ళీ కొన్ని విషయాలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. వాటిని కూడా తీసుకొస్తా. అంటే ఇక్కడ ప్రతి గుట్ట పైన ప్రతి రాయిలో ఆకారం ఏ పాటనో ఒక పాటలో జాగ్రత్త చూసేవాళ్ళు కనపడుద్ది. గర్భగుడి ఇంకోటి శంకుస్థాపన చేశారు కదా, శంకుస్థాపన చేసినప్పుడు చేయటానికి గుంట తీశారు, జేసీబీ పెట్టి తీశారు, రాలేదు, బండ పెడితే బరాలు పెట్టారు. బరాలు పెడితే నాకు నమ్మకం ఇందుట్లో రాళ్ళల్లో ఉంటాయని చూస్తే ఒక రాయిని పెద్ద రాయి ఒకటి తాళ్ళు కట్టి గురించి పక్కన పెట్టారు, పెట్టమన్నా అది పెట్టారు. పెడితే నాకు తెలిసి అన్నిటికీ మార్కులు కూడా పెట్టా, ఇట్ట పెట్టినట్టే ఆ బండకి. ఈ పెడితే ఒకనాడు ఈ ఛానల్ అంటే మాకు కెమెరా మా పక్క ఊరు మా బంధువులు ఇక్కడ మా ఊరోడే. ఆ అబ్బాయి వచ్చిండు మామూలుగా సెల్ ఫోన్లో ఏది ఇట్టాడు దాంట్లో తీసిండు. నేను చెప్పింది కాకుండా నాకు తెలుసులే కానీ నీడలాగుంది ఆకారం, అదైతే కనుక్కోవడానికి నేను నాకు అర్థమైన ఆకారం చెప్తే నీడలాగున్న ఆకారాన్ని అలా దీంట్లో పడిగలతో ఉన్న నరసింహస్వామి అన్నాడు. అట్లా కూడా కనపడ్డాయి. అంటే బండలో బరాలు పెట్టిన తీసిన రాయిలో అంత నిర్ధారణ అనిపించింది. ఇంక మనం ఎంత ఉండాలా, ఎంతలో ఉండాలి మనం. అంటే ఇక్కడ ఉన్న ప్రదేశంలో ప్రతి రాయిలో దేవుడు ఉన్నాడు. ప్రకృతి పంచభూతాలలో దేవుడు ఉన్నాడు. ఆ పంచభూతాలలో ఒకటి మనకు రాళ్ళు కూడా మట్టితో సహా భూమితో సహా రాళ్ళను తీసుకోవచ్చు. దాంట్లో ఎన్నో అవతారాలు చూసుకోవచ్చు, ఎన్నో దేవుళ్ళను చూసుకోవచ్చు. ఆ దేవుళ్ళతో కొన్ని అవతారాలు మన వెంకటయ్య గారు గుర్తుపెట్టడం జరిగింది. ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ తాబేలు వీటన్నిటి రకరకాలుగా చూపించడం జరిగింది. రూపం ఉందన్న కదా పైన. ఇప్పుడు ఇక్కడ దూరం చూసేదంటే ఆ బండకి పైన ఎంత పొడుగున చుట్టూ ఒక కవచం ఉంది ఆంజనేయ స్వామికి. ఆ కవచానికి అన్ని ఆకారాలే ఉన్నాయి. ఈ బండ వేరు, ఆ బండే వేరు. అది మనం పోత పోస్తాం కదా, ఇది మన ఆకారాలు పోత పోస్తుంటే కదా, ఆ రకమైన ఆకారాలు ఇప్పుడు ఉన్నాయి.